ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం ఆగస్టు నెల సనాతన సాధలో శ్రీ సత్యసాయి ప్రబోధ నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: కాళీయ మర్దనముకు అంతరార్థం ఏమి? జవాబు: మడుపు సంసారమునకు ప్రతీక. కాళీయుడు విషయవాంఛాపూరితుడైనటువంటి మానవునికి ప్రతీక. కాళీయుడు తన శిరస్సు మీద శ్రీకృష్ణుడు ఎక్కి త్రొక్కి తాండవమాడుతుండగా తనలోని విషమంతటిని బయటకు కక్కాడు. అట్లనే సాధకుడు తన హృదయములో కృష్ణతత్వమును నింపుకొని నాలుక మీద కృష్ణనామమును తాండవింపజేసిన అతనిలోని విషజ్వాలలు బహిర్గతమై అంతరించిపోతాయి. సంసారం అనే మడుగులో మమత అనేటువంటి లోతైన పంకములో కూరుకొనిపోయిన మానవునికి తరుణోపాయం కృష్ణనామ స్మరణ. ప్రశ్న: శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎందుకు ఎత్తుటకు కారణం ఏమిటి? జవాబు: శ్రీరామావతారములో సేతు నిర్మాణమునకై వానరులు అనేక పర్వతములను పెళ్లగించి తెచ్చి సముద్రములో పడవేయసాగారు. ఒక శిల మీద రా అనేటువంటి అక్షరమును మరొక దాని మీద మా అనే అక్షరమును లిఖించి సముద్రంలో వేసేవారు. ఆ విధంగా చేయటం వల్ల శిలలు ఒకదానితో ఒకటి చేరి నీటిపై తేలుతూ వారధిగా ఏర్పడ్డాయి. సేతు నిర్మాణము పూర్తి అవుతున్న సమయంలో ఒక వానరుడు ఒక పర్వతము తెచ్చాడు. కానీ దాని అవసరం లేకపోయింది. అప్పుడు ఆ పర్వతము, అయ్యో, రామకార్యమునకు నేను ఉపయోగపడలేదే అని విచారించింది. అప్పుడు శ్రీరాముడు, ఓ గిరి, నిన్ను నేను వచ్చే అవతారములో ఉద్ధరిస్తాను అని వాగ్దానం చేశాడు. ఆడిన మాట నిలబెట్టుకున్నాడు. మనకందరికీ ఒక సందేహం రావచ్చు. శ్రీకృష్ణుడు ఇంద్రుని చర్యకు ప్రతిచర్యగా వర్షమును పెనుగాలిని ఆపి ఉండవచ్చు కదా అని. కానీ పరమాత్ముడు కూడా సాధారణంగా ప్రకృతి నియమాలను ఉల్లంఘించడు. తనను ఆశ్రయించిన వారికి ఎట్టి హాని కలుగజేయనీయుడు. ఎట్టి ప్రకృతి బీభత్సం నుండైనా సంరక్షించగలడు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.